అంత ఊరే అంత మాట ఇచ్చిందంటే తప్పరుగా అది ఏంది కానీ చేస్తాడు. టైం పడుతుంది. ఈ కొండారెడ్డి పల్లె అంటే ఇప్పుడు ఈ కొండారెడ్డి పల్లె అనేది ఎట్లా వచ్చింది ఈ ఊరికి పేరు? ఇక ఊరికి పేరు అంటే ఇక అప్పుడు మేము చూసినాం, మేము పిల్లలము. నువ్వు అడగలేదా మగవాడివి పెద్ద మనుషులా? ఎవరిని? మీ అయ్యోనో మీ తాతనో అడగలేదా? మా తాత ముత్తాతలకి వెళ్ళి అదే పేరుంది, అదే నడుస్తుంది. ఆహా. మరి ఇప్పుడు రాంగ పోంగా ఏంది ఏం కథ ఎట సంగతి? మరి ముఖ్యమంత్రి అయినాక మనిషి ఏమైనా మారిపోయిండా? మళ్ళీ చూస్తలేడా? చూస్తుండా? అన్నీ వస్తూనే ఉన్నాడు. మన దసరాకు రాలే, దసరాకి వచ్చిండు. అసలు ఎప్పటి ఖర్చు పెట్టిపోయింది వచ్చి? ఇక చేస్తాడు. ఇప్పుడు గుడి కట్టించి సోలార్లు వేయించిండు, రోడ్డు వేపిస్తుండు, ఆర్మీ జవాన్ అది కట్టించిండు, గ్రంథాలయం కట్టించిండు, మాకు పాల సెంటర్ అదేది మన పశువుల దవాఖానా కట్టించిండు, గ్రామ పంచాయతీ కట్టించిండు, 150 కోట్లు శాంక్షన్ చేసిండు ఊరికి. ఇంకా చేస్తాడు. గజ్వేల్ కేసీఆర్ చేసుకోలేదా? మరి మాకు మా సీఎం మాకు చేయొద్దా? అరే వచ్చిన అవకాశం ఎందుకు కొట్టాలి? బాడీ గూడి షెడ్డది పడ్డది. ఏం పని చేస్తావు? పాలగుత్తుల పని చేస్తా. కొండారెడ్డి పెళ్ళి నాది. అటనా? కొండారెడ్డిపల్లినా? ఏమంటుండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి? మంచిగానే చేసిండు మాకు. అంతేనా? ఏం చేసిండు? సోలార్ తెచ్చిండు. సోలార్ తో ఏం ఉపయోగం అవుతుంది? మాకు మంచిగానే ఉండదు ఇప్పుడు. అంత సోలార్ తో ఏం తయారైతుంది నోటనా? ఏ తయారైదు ముందల వ్యవసాయం మా ముఖ్యమంత్రి మాకు చేసిండు కదా. ఏమేం చేసిండు? ఇంకా ఏమేం చేస్తాడు? రోడ్ వేసే ముఖ్యమంత్రి ఊరు అయినప్పుడు అన్ని పనులు చేస్తాడు. అంటావు పిల్ల పుట్టినప్పుడే కుల కావాలంటే వస్తుందా? వస్తుందా? పథకాలు ఎక్కడెక్కడ ఏంది పండది ఉరుకులో ఆడొద్దు. పొద్దుకుతుందా? ఉరుకులు అంటే పొద్దుకుతుందా? పొద్దు ఎక్కడ కుతాడా? గడ్డు కుక్కుతాడు. మరి పొద్దుకినంతలో తెల్లారుకోవాలి. అట్లా కాలు దాపినా గొంగడు ఉంటుంది. నువ్వు చెప్పు. లస్మాలు మరి ఇప్పుడు మీ ఊరోళ్ళు అజ్జకారోళ్ళట రేవంతమయ్య లేక అని కొంతమందికి ఉండొచ్చు. మేము అజ్జకారులమే మీకు చెప్పినామా? మేము మా ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు అయ్యిండు. మా ముఖ్యమంత్రి మాకు ఒకసారి చేయలేదు. ఇప్పుడు మీ రేవంతం లెక్కనే ఉన్నాయా గుణాలు? ఎవరు అంటే అంత అజకారులు అడగా? అజ్జకారులు అయినా కాకపోయినా ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి. నిన్నమని వచ్చిన వాళ్ళకే బాగా నిన్నమని వచ్చిన వాళ్ళకు ఇప్పుడు ఎట సంగతి? మరి మీ ఊరాయన ముఖ్యమంత్రి ఆయే ఇప్పుడు గుసగుస ఏమి నడుస్తుంది? ఏమనుకుంటారు? ఏంటి గాముచ్చటే? ముఖ్యమంత్రి అయినాక షెడో పోటో మంచిగా ఇస్తుంటారా? అది అడవున్నాయి మంచిగా చేస్తుండు మొత్తం. అంతేనా? ఏమేం చేస్తుండు? రోడ్ వేస్తుండు, బస్సులు హాస్పిటల్ కట్టించిండు, మంచిగా చేస్తుండు. సోలార్ వచ్చింది, అన్ని బాగా. చదువుకున్న పోరగాళ్ళకి ఏమైనా ఫాయిదా అవుతుంది? ఆగుతుందేనా? ఆయన ఇప్పుడిప్పుడే వచ్చిండు, చదువుకోవాలి కదా మొత్తం. మంచిగా ఉండ ఆయన కూడా చూసుకోవాలి కదా అన్ని దిక్కులా. వస్తాడా ఆయనకి ఊళ్ళకి వస్తాడా? దసరా పండగ కలిసిరా మరి మన పండగకు? మాకు చిన్న పాపలు ఉండ్రు, నేను వెళ్ళి వచ్చిన. చాలా మంది ఉన్నారు అని. అట్టనా? పోదా ఇంకా సమితి చూడు. ఈడంగా వస్తుంది ఆడంగా పోతుంది, ఈడంగా వస్తుంది ఆడంగా పోతుంది, చూస్తుంది పోయి మళ్ళీ త్వరలో ఉంటుంది. ఓ నీ దండం పెడుతుంది. లక్ష్మమ్మ ఇంటి పేరేం పేరు? ఏ ఊరు? ఈ ఊరే అని చెప్పి కొండారెడ్డిపల్లి. కొండారెడ్డిపల్లినా? ఎట్టుంది మరి కొండారెడ్డిపల్లి సంసారం? అంతా బాగానే ఉంది. అంతేనా? మరి చిన్నగున్నప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఏం పని చేసేది ఇరికేనా నీకు? నాకు ఎరకలేదు. కొండారెడ్డిపల్లి కావటం దేశ అబద్ధం ఆడుతున్నావా ఎట్లా? లేము ఇన్ని రోజులు హైదరాబాద్లో పోయినా ఉన్నాం, బతకనీకి పోయి. పట్నంలో ఉన్నావు? మరి ఆయన కూడా పట్నంలో ఉండటగా? ఉండాడు జూప్లేస్లా. అంతేనా? వ్యవసాయం చేసిండా పెద్ద మనిషి? చాలా రోజులు అయింది హైదరాబాద్ పోయినాక. వ్యవసాయం చేసిన సంగతి తెలియదు. కానీ పటేల్ అయితే హైదరాబాద్లో ఉంటాడు. ఉందా ఊళ్ళో మంచి పేరు పలుకుబడి పచారు ఉందా? ఉత్తదేనా? ఎందుకు లేదు, బాగానే ఉంది. అంతేనా? సీఎం అయితే మా ఊరికి పేరెందుకు ఉండదు, పలుకుబడి ఎందుకు ఉండదు? అమ్మని స్వామి రంగా మొత్తం మోగుతుందంట. మోగుతుంది. ఈ మధ్యలో మోతే ఉందరు. మరి ఈ మధ్యలో మోతేనా ఏమైనా ఊరికి ఏమైనా చేస్తుండా? సోలార్ చేసిండు,
ఇండ్లు చేస్తాడంట ఆ, ఇంకా చేయలేదు చేస్తాడంట ఇంకా చేస్తాడట చేస్తాడంట ఇంకా కూడా సంగతి మరి మరి ఇప్పుడు రేవంత్ అయ్య ముఖ్యమంత్రి అయినాక ఎట్టెట్ట ఉంది ఏంది ఏం కథ ఎట్లా ఉంది మంచిగానే చేస్తుండు మాకైతే మా ఊళ్ళో మంచిగానే చేస్తుండు ఆయన కేసీఆర్ ఉండి మాకు ఏంది చేసిపోలే ఆయన కేసీఆర్ ఉండి మాకు ఏంది చేసిపోలే మా ఇంటి ముందర తమ్మ ఉందిరా నాయన జర తీరా నాయన అని ఆయన లాలేమడి వాడితే ఒక్కనాడు తీయలే దాన్ని పట్టించుకోలే మా ఇంట్లోకి పోకుండా ఉంది ఆ తమ్మం ఇప్పుడు తీసేస్తారు సార్ వచ్చినాక అంతేనా మంచిగా మరి ఉన్న పైసలు గుంజుకొచ్చి మీ ఊరినే పెడుతుండు మరి మా మరి కతి మరి నా సొంటల ఊర్లో ఏం కావాలి గసొంటల ఊర్లో ఏం కావాలి మొత్తం అన్ని తీసుకొచ్చి ఈయనే పెడుతుండా ఎట్లా ఏంది పెడుతుండు మా ఊళ్ళో ఏంది చేస్తుండు ఏంది పెడతలేడు మా ఊళ్ళో రోడ్డు పెద్దగా చేస్తుండు యాక్సిడెంట్లు కాకుండా పెద్దగా చేస్తుండు సోలారే చేసిండు కదా ఒకటే ఇంకా ఏంది చేసిండు సోలార్ తోటి కరెంటు అంతా ఉత్తనే అవుతుందా కదా ఇంకా ఉత్తగానే అంటే ఇప్పుడు ఇంకా ఓకే కాలేదు అది ఇంకా కలెక్షన్ ఇవ్వలేదు ఇంకెప్పుడు ఇస్తాడో మరి ఎట్ట ఉంది మరి ఏంది మరి మీ ఊరు ఆయన ముఖ్యమంత్రి అయినాక మీకు ఏమనిపిస్తుంది పానం మాకేమనిపిస్తుంది మాకు బాగానే ఉంది మాకు చాలా సంతోషం ఉంది అంటే చూసుకొని మురువా చెప్పుకొని ఏడు అన్నట్టుందా ఎట్లా అట్లా ఎందుకు ఉంటుంది అట్లేం ఉండదు అవుతుందా పని మీరు చూస్తే తెలుస్తలేదా మీరు ఇప్పుడు ఊరు మొత్తం తిరుగుతూనే ఊరు కదా ఇప్పుడు ఆయన వచ్చినాక ఏం పని చేసాడు ఇప్పుడు మీరు చూస్తూనే ఊరు అండర్ డ్రైనేజ్ నడుస్తూనే ఉంది ఇంటింటికి సోలార్ ఉంది గ్రంథాలయం ఇక్కడనే ఉంది ఒకటి హాస్పిటల్ వెటర్నరీ హాస్పిటల్ ఉంది పాలబోతు కొత్తది పెద్దది వేస్తారు అన్నీ డెవలప్మెంట్ మా ఊరికి ఇంకా పుష్కలంగా 100 ఏళ్ళల్లో కావాల్సిన డెవలప్మెంట్ ఒకటే సంవత్సరంలో అయిపోతుంది ఇంకా అంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి 100 ఏళ్ళల్లో కావాల్సిన డెవలప్మెంట్ ఒకటే సంవత్సరంలో అయిపోతుంది ఇంకా అంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి ఏ డెవలప్మెంట్ ఇంకేం చేసుకోవాలి ఇక అది మా అదృష్టం అనుకోవాలి ఇక మేము. మరి ఇప్పుడు పెద్ద మనిషి పట్నాలు ఉంటుండే షెడ్రోపేట ఊరోళ్ళు అన్నప్పుడు అయ్యో మన ఊరు మనిషి అని జర పోబుద్ది అయితే జీవి కూస్తుంది మరి పోతే దగ్గర పోతే పోనిస్తారా అవుతుంది కలుస్తాడా ఊరు నుంచి అంటే ఎవరికైనా అపాయింట్మెంట్ 24 hours అది ఇక ఊరు రంగు చూసిన ఊరు మనుషులు అంటే ఇంక అంతే ఇక అంతేనా ఆ ప్రేమ ఏరేలే ఖచ్చితంగా ఉంటుంది ఊరు వాళ్ళకు ఊరు వాళ్ళ మీద ఆయనకు ఉంటుంది అంతేనా మరి పోలీసు వాళ్ళు ఆపరా ఆడా ఆడ ఆపినా కానీ చెప్తారనమాట ఇట్లా ఊరు నుంచి వచ్చారు అని అంటే లోపలికే ఇక అపాయింట్మెంట్ ఇస్తాడు మరి ఛాయ్ బొట్టు పోసి నిలబెడతాడు అవుతుందేనా ఏం లేదు అన్ని మర్యాదలు ఉంటాయి అమ్మని స్వామి రంగా చూస్తున్నాను రేవంతమయ్య పలుకుబడి ఈ కోయిలా ఏమంటారు చూద్దాం ఏ ఊరి బిరా ఓ ఈ ఊరేనా కొండాడిపల్లి ఊరే ఎట్లా ఎన్ని ఏళ్ళకుంటావు నువ్వు ఇంతో అంతో రేవంతమయ్య వేసుకున్నట్టున్నావుగా కొంచెం చిన్నోని అంటే ఎన్ని ఏళ్ళు చిన్న రేవంత్ రెడ్డికి అయితే 10 ఏళ్ళు ఉంటుంది ఇద్దరు అంటే ఏమన్నా దోస్తాలు చేసిరా అంటే ఇంకా వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా చిన్న ఆయన ఇట్లా మన కొండలు కాదు చిట్టెలు సార్ చిన్న ఆయన ఉంటాడు మరి ఇప్పుడు ఈడ కాంగ్రెస్ పార్టీ ఉన్నదా బీఆర్ఎస్ పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉన్నదా కొండారెడ్డిపల్లిలో ఏం లేవు అంతా కాంగ్రెస్ ఇప్పుడైతే మొత్తం అంతా ఖాళీ అయింది అదంతా ఖాళీ అయింది అంతేనా ఎంత చేస్తుండు ఊరికి ఎంత చేస్తుండు అన్నీ చేస్తుండు ఊరికైతే అన్నీ బాగానే కరెంటు ఏం కావాలి నీకు ముఖ్యమంత్రి మాది యాదవ్లో మేము యాదవులు అయితే ఎవరైతే పిల్లగా వరుసలు ఉంటాయి కదా ఊరన్నాక ఇప్పుడు వరుసలు ఉంచేదే వరుసలు పుట్టిందే ఊలేదా అదేనా కాదా ఎప్పుడైనా సారే అంటాము సారే అనేది అప్పటి నుంచి అయినా అప్పుడు కూడా అప్పుడు పడేలో సార్ అనేది చిన్నోళ్ళం కదా మేము ఎటో పడ్డ ఏమైనా ఆసలు అవుతుండ ఊరుకు ఏదున్నా పిల్లలకు ఏదైనా కావాలన్నా వాళ్ళు ఏదన్నా సీటు ఏదన్నా అడుగు అంటాడు చెప్తాడు అంతేలే మొత్తానికి మీకు అనుకున్నంత బలం వచ్చిందిగా 9 ఏళ్ళు ముందుకు పోయినాం మేము